సిగ్గనిపించడం లేదు? నీ మంచి కోసం, నీ భవిష్యత్తు కోసం అంతలా తపన పడుతున్న అమ్మని మోసం చేయడానికి సిగ్గనిపించడం లేదు? ఛే! తప్పైపోయింది అల్లుడు, నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలా చేయను అల్లుడు, నన్ను క్షమించలుడు. తప్పైపోయింది అల్లుడు. మాట్లాడుకో. మా అమ్మ నమ్మకాన్ని మోసం చేసిన నీ మాట వింటుంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఛే! బాబుగారు, మీరే ఇంత బాధపడుతున్నారే, అలాంటిది తమ్ముడు మోసం చేసినందుకు పాప అమ్మగారు ఇంకెంత బాధపడుతున్నారో. మామూలు బాధ కాదు చెల్లి, లోపల కుమిలి కుమిలి పోతున్నారు అత్తయ్య. చూడు, ఆ కుమిలి పోవడం మొహంలో ఎలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో. నీ గురించి నాకు తెలుసు పరుసు బాబాయ్. నువ్వు పైకి అమాయకంగా కనిపిస్తావు, కానీ కొంపలు ముంచే కంత్రివని నాకు తెలుసు. ఊరుకోండి హాసనమ్మ గారు. తమ్ముడు చేసిన మోసాన్ని అమ్మగారు ఇప్పటికే తట్టుకోలేకపోతున్నారు. మీరలా కంత్రి, జగత్ కంత్రి అని మాట్లాడి అమ్మగారి మనసుని ఇంకా ఇంకా గాయపరచుకోండి. అమ్మా, లేదు చెల్లి, ఇతను ఇంకోసారి ఇలాంటి వెధవ పనులు చేయకుండా ఉండాలంటే గట్టిగా బుద్ధొచ్చేలా చేయాలి. క్షమాపణ చెప్పాను కదా హాసనమ్మ, ఇంకెప్పుడు ఇలా చేయను. లేదు, మాటలతో చెప్తే నువ్వు మారవు. గట్టిగా గట్టిగా నీకు శిక్ష పడాల్సిందే. ఏమంటావు చెల్లి? మీరు చెప్పింది నిజమే హాసనమ్మ గారు. పిల్లలు తప్పు చేస్తే అమ్మ సరిదిద్దుతుంది. అందుకని తమ్ముడు చేసిన తప్పుకి అక్క శిక్షించి బుద్ధి చెప్పడం సబబ్గా ఉంటుంది. ఏమంటారు బాబు గారు? అవును, ఇంకోసారి అమ్మని మోసం చెయ్యాలన్న ఆలోచన రావాలంటేనే భయం పుట్టాలి. విశాల్, పరుసు బాబాయ్లో ఆ భయం పుట్టాలంటే నా దగ్గర ఒక అస్త్రం ఉంది. 1 సెకండ్. అత్తయ్య, నేను కొన్న కొరడ వేస్ట్ అయిపోతుందని చాలా బాధపడ్డాను. వేస్ట్ కాలేదు. దీంతో ఇప్పుడు అవసరం ఉంది. తీసుకోండి, మీ తమ్ముణ్ణి దండించండి. తీసుకోండి. ఈ హాస్యనమ్మ పిచ్చి తగలయ్యా. తీసుకోండి అత్తయ్య, దండించండి. తీసుకోండి. వద్దక్క, అక్క వద్దక్క, తప్పైపోయిందక్క. ఇంకోసారి ఇలా చెయ్యరక్క. వద్దక్క. అక్క వద్దక్క, ఎప్పుడు ఇలా చేయనక్క. అక్క వద్దక్క, అక్క కొట్టదక్క, కొట్టదక్క. అక్క ఇంకెప్పుడు ఇలా చేయనక్క. అక్క వదిలేయక్క. అక్క వద్దక్క, కొట్టదక్క. వదిలేయక్క, నన్ను కొట్టదక్క. అక్క
మావయ్య, నువ్వింకొక్కసారి ఇలా చేస్తే మా అమ్మకి తమ్ముడు అని కూడా చూడను. ఛే! నా కొరడా భలే పనిచేసింది బాబాయ్. అమ్మ మంచితనాన్ని చూస్తే ఎవ్వరైనా సరే చేతులెత్తి దండం పెడతారు. అలాంటిది సొంత తమ్ముడయ్యుండి అక్కని మోసం చేయడానికి మామయ్యకి మనసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు నాయని. తమ్ముణ్ణి తన కాళ్ల మీద తన్ని నిలబెట్టాలి అని, ఒక మంచి భవిష్యత్తునివ్వాలి అని, ఒక అక్కగా తన బాధ్యతను నెరవేర్చాలని అమ్మ ఎంతో ఆరాటపడుతుంది. కాని అమ్మ మంచితనాన్ని మామయ్య అమాయకత్వంలా తీసుకున్నాడు. అమ్మ నమ్మకాన్ని నిలువున మోసం చేశాడు. నమ్మిన వాళ్ళని మోసం చేయడం కంటే పాపం మరొకటి ఉండదు. మనం మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ల మీద మనకి అనువంతైన అనుమానం ఉండదు నాయనే. అందరూ దాన్ని గుడ్డి నమ్మకం అని అనుకుంటారు. కానీ నా అనుకున్న వాళ్ల మీద మనకుండే ప్రేమది. అలా నమ్మకపోతే మనసులో విషం ఉంటుందే తప్ప నిజమైన ప్రేమ ఉండదు. కానీ మనల్లా నా అనుకున్న వాళ్ళు మోసం చేస్తే ఆ బాధ నరకం కంటే భయంకరంగా ఉంటుంది. భరించడం చాలా చాలా కష్టం. ఆ బాధ డబ్బు పోయిందనో లేదంటే ఆస్తి పోయిందనో కాదు, మనం పెట్టుకున్న నమ్మకం ప్రేమ ఓడిపోయిందని, చచ్చిపోయిందని. అమ్మని మావయ్య మోసం చేశాడని నేనే ఇంత బాధపడుతున్నానే. మరి తమ్ముడు ద్రోహం చేసినందుకు ఒక అక్కగా అమ్మ ఎంతగా కుమిలిపోతూ ఉండుంటుందో ఆలోచించు. ప్రాణాలతో ఆడుకున్నా పర్లేదు కానీ నమ్మకంతో ఆడుకోకూడదు నాయని. అలా నమ్మకాలతో ఆడుకుంటే చివరికి కన్న తల్లిని కొడుకు, కొడుకుని కన్న తల్లి కూడా నమ్మలేని పరిస్థితులొస్తాయి. అలా నమ్మలేని పరిస్థితే వస్తే ఈ లోకంలో స్వచ్ఛమైన ప్రేమ అనేది కనబడకుండా చచ్చిపోతుంది. తిలోత్తమని నమ్మి చేరతీసినందుకు ఈరోజు నాకే పరిస్థితి వచ్చింది. నన్ను నమ్మించి నా ప్రాణాలని పొట్టన పెట్టుకుంది. నా బిడ్డ నుంచి నన్ను దూరం చేస్తుంది. బాబుగారు, డబ్బుల కోసం తిలోత్తమ పరశురాం కలిసి ఆడిన నాటకం ఇది. అసలు నిజం తెలియక మీరు చిన్న విషయానికి ఇంత బాధపడిపోతున్నారు. అలాంటిది మీరు దేవతలా కొలుస్తున్న వ్యక్తి నిజస్వరూపం తెలిస్తే మీరు ఏమైపోతారోనని భయంగా ఉంది. ఆస్తి పోయినా పర్వాలేదు కానీ నమ్మకం పోకూడదని మీరంటున్నారు. కానీ మీ వెనక ఆస్తి కోసమే ఆవిడ మీ మీద దొంగ తల్లి ప్రేమని చూపిస్తుందని, ఆ ఆస్తి కోసమే మీ కన్న తల్లి ప్రాణాల్ని కూడా తీసిందని తెలిస్తే మీరు తట్టుకోలేరు. అయినా సరే ఈ కపట తల్లి మాయలోంచి మిమ్మల్ని బయటకి తీసుకురావాలి. మీరు దేవత అని నమ్ముతున్న ఆ రాక్షస నిజ స్వరూపం మీకు తెలియాలి. ప్రస్తుతం నేను ఆ పోరాటంలోనే ఉన్నాను. త్వరలోనే ఆవిడ అసలు రంగుని మీ ముందు ఉంచుతాను బాబుగారు, ఉంచుతాను.
గొప్ప. ఒరే పర్సు, ఈ టాబ్లెట్లు వేసుకో. నాకేం వద్దక్క. ఏంట్రా, కొట్టానని ఈ అక్క మీద కోపంగా ఉందా? కాదక్క, నువ్వు అనవసరంగా ఈగోకి పోయి నా ప్రాణాలతో ఆడుకుంటున్నావని బాధగా ఉంది. నేను ఈగోకి పోవడమేంట్రా? మరి కాకపోతే ఏంటక్క? అమెరికా అల్లుడు డబ్బులిస్తుంటే నయని అడ్డుపడుతుందని తెలుసు కదా. ఆ పిల్ల లేనప్పుడు చూసి చటుక్కున అల్లుడి దగ్గరికి వెళ్ళి లొటుక్కున డబ్బులు తెచ్చేసుకుంటే పోయేది కదక్క. కానీ నువ్వేమో జింకకి కొమ్ములున్నాయని పులి భయపడుతా దాని చేత్తోనే నీకు డబ్బులు ఇప్పిస్తాను పద అని తీసుకెళ్ళావు. చూసావు కదా, చివరికి నీ చేత్తోనే నన్ను కొట్టించింది. ఊహించలేదురా ఆ నయని ఈ రూట్లో ఇలా నరుక్కొస్తుందని. నేనస్సలు ఊహించలేదు. నేనింకా అదే షాక్లో ఉన్నాను. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే ఆంటీ. ముందు ముందు ఇంతకంటే షాకింగ్ సినిమాలు చూపిస్తుంది అది మీకు. ఈ డైలాగ్ కరెక్టే అక్క. ఇందాక సీన్ చూశాక నాకొక్కటే అర్థమైంది. ఏదో ఒకరోజు ఆ నైని నా చేత్తో నిన్ను కొట్టించిన ఆశ్చర్యం లేదక్క. నా నేర సామ్రాజ్యం అంత లేదు దాని వయసు. అది నన్ను ఢీ కొట్టి నిలబడగలదా? ఆల్రెడీ ఢీ కొట్టడం మొదలు పెట్టిందా ఆంటీ? చాప కింద నీరులా మీకు ఎసరు పెట్టడం స్టార్ట్ చేసింది. ఆఫ్టర్ ఆల్ ఆ నైని ఎంత అని మీరు కేర్లెస్గా ఉన్నారు. కానీ తను సైలెంట్గా ఉన్న సముద్రం. మీరు అలర్ట్గా లేకపోతే మాత్రం ఏదో ఒక రోజు మిమ్మల్ని సునామీలా ముంచేస్తుంది. అవునక్క, ఆ నైని నీ సామ్రాజ్యాన్ని ఇప్పుడే కదిలించడం మొదలుపెట్టింది. మన జాగ్రత్త పడలేదనుకో పునాదులతో సహా కూలిపోతక్క. శత్రువు నన్ను ఢీ కొడదామని ఆలోచన చేసేలోపే నేను వాళ్ళ వినాశనాన్ని చూస్తాను. అలాంటిది ఆ నయని ఆలోచనల్ని అంచనా వేయడంలో ఫెయిల్ అయిపోయాన్రా. దాని ప్లాన్లని ఎలా పసిగట్టాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. అర్థం కావడం లేదు. నాతో చేయి కలపండి ఆంటీ. నా పగకి మీ ప్రతీకారాన్ని జోడు చేద్దాం. ఇద్దరం కలిసి ఆ నయనిని తొక్కి పడేద్దాం. నీ పగ? అవునాంటీ, నాకు విశాల్ కావాలి. విశాల్తో జీవితం కావాలి. అలా జరగాలంటే ఆ నయనిని విశాల్ జీవితంలో నుంచి శాశ్వతంగా పంపించేయాలి. అలాగే మీకు ఈ ఆస్తి కావాలి. ఈ ఆస్తి మీ గుప్పెట్లోకి రావాలి అంటే నయని అడ్డు లేకుండా పోవాలి. మన టార్గెట్స్ వేరైనా శత్రువు ఒక్కరే ఆంటీ. ఆస్తిలో నాకు ఒక్క పైసా కూడా అక్కర్లేదు. విశాల్ నా వాడైతే చాలు. సో మనిద్దరం కలిసి మన శత్రువు నయనిని ఈ ఇంట్లో నుంచి, విశాల్ జీవితంలో నుంచి పంపించేలా చేద్దాం. మీరు నాతో చేతులు కలపడానికి రెడీనా? నాకు కావాల్సింది ఆ నయని అడ్డు తొలగిపోవడం. చెప్పు, ఏం చేద్దామో చెప్పు.
ఏకుగా ఉన్న నైని ఇప్పుడు AK-47లా తయారైంది. రేపు దాని కడుపు పండిందే అనుకోండి, విశాల్ నైనిని ఆ దేవుడు కూడా విడతీయలేడు. పైగా నైని కడుపులో చచ్చిపోయిన వాళ్ళమ్మ పుడుతుందని విశాల్ బలమైన నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకాన్ని మనం చంపేయాలంటి. అంటే నైని కడుపు పండకుండా చేయాలి. అంటే వాళ్ళు కాపురం చేయకూడదు. మీరు ఏదో ఒకటి చేసి వాళ్ళ మధ్య దూరాన్ని పెంచండి. ఈలోగా ఆ దూరాన్ని అందుకోలేనంత దూరంగా మార్చేద్దాం. విశాల్ జీవితంలో నుంచి నయనిని శాశ్వతంగా పంపించేలా చేద్దాం. ఈ టెన్షన్లో నాకు నైని మీద కోపం తప్ప ఈ ఆలోచన రాలే. జాస్మిన్, నీ ఆలోచన బాగుంది. ఈ రోజు నుంచి నయని విశాల్ మధ్య కాపురం ఉండదు. నేనుండనివ్వను. Wow, what a beauty. Gorgeous. Looking so pretty. నైని, నువ్వు కట్టుకున్న సారీ నైని అర్థమవుతుంది కదా? అదే నువ్వు అద్దం మీద రాసిన సారీ. చాలా బాగుంది. బాబుగారు, ఏదో మీరు నేర్పించిన 4 ముక్కల్లో ఒక ముక్క అలా రాశాను. ఊరికే ఆట పట్టించకండి. భార్యాభర్తల మధ్య ఇలా ఆట పట్టించుకోవడాలు, సరదాలు ఉండాలి. అది కూడా ఒక రకమైన రొమాన్సే, తెలుసా? ఊరుకోండి. ఇంతకీ ఈ చీరలా ఉంది బాబుగారు? నీ చీర కట్టులో ఏదో కనికట్టుంది నాయని. అందుకే చూసిన ప్రతిసారి నువ్వు ఇంకా ఇంకా అందంగా కనిపిస్తావు. ఒక్క మాటలో చెప్పాలంటే నేలకొచ్చిన నెలవంకల, దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. కాకపోతే ఒక్కటే బాధగా ఉంది. బాధ? బాధెందుకు బాబుగారు? ఇంత అందమైన చీరని నా అందమైన భార్యకి ఈ చేతులతో కట్టే అదృష్టం మిస్ అయిందే అని. అబ్బా ఊరుకోండి బాబుగారు, మీరు మీ మాటలు. నైని నైని, హలో, తప్పే ఉంది? నువ్వు నాకు పంచు కట్టలేదా? మరి నా భార్యకి నేను చీర కడితే తప్పే ఉంది? కట్టనా? తీసేసి మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి చీర కట్టనా? బాబుగారు, ఇంత అందంగా కనిపిస్తుంటే వెళ్ళనిస్తానా? ఈ మల్లెపూలలో ఏదో తెలియని మంత్రశక్తి ఉన్నట్టుంది. ఎంత దూరంగా ఉన్నా సరే గుండెకి గాలం వేసి లాగేస్తాయి.
విశాల్,